మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన మత్స్యకారుల కోసం దివ్వదిన్ని ఫిషింగ్ హార్బర్ని మనకి ప్రసాదించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దివ్వదిన్ని ఫిషింగ్ హార్బర్ ఫౌండేషన్ స్టోన్ వేసి 1.5 సంవత్సరంలో దీన్ని కంప్లీట్ చేసి మత్స్యకారులకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి 70 ఎకరాలు ఫిషింగ్ హార్బర్ని డెవలప్ చేసి ఇస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దాకా ఈ ఫిషింగ్ హార్బర్ గురించి పట్టించుకోకుండా ఏ విధంగా వదిలేసో గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలుసు. ఈరోజు ఎంతోమంది యువత దీని మీద జీవనోపాధి సాగించాలని ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు మన దివ్వదిన్ని ఫిషింగ్ హార్బర్కి చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారు వచ్చి ఇక్కడ సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 29.5 ఎకరాలు మేము ఇస్తున్నాము ఒక ప్రైవేట్ కంపెనీకి అని చెప్పి ఇక్కడ ప్రారంభోత్సవం చేసేదానికి ఫౌండేషన్ స్టోన్ వేసేదానికి ఒక స్టోన్ కూడా వేయడం జరిగింది. అంటే ఈరోజు ఇది పూర్తిగా మత్స్యకారుల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాన్ని రెడీగా ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ని ప్రైవేటు వారికి కట్టబెట్టారంటే ముందు అసలు ఈ ఫిషింగ్ హార్బర్ మన మత్స్యకారులకు ఉపయోగపడద్దా లేదా మొత్తం వాళ్ళు ఆక్యుపై చేస్తారా? కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఏదైతే మత్స్యకారులకి ఈ ఫిషింగ్ హార్బర్ 70 ఎకరాలు అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, అది వాళ్ళకే ఉండాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవ్వాలనుకుంటే పక్కన ఏదైనా కొత్తగా ల్యాండ్ అలాట్ చేసి వాళ్ళని అక్కడ కట్టుకోమని చెప్పండి, అక్కడ ఉద్యోగాలు ఇచ్చుకోమని చెప్పండి. అప్పుడు ఇంకా మత్స్యకారులకి మంచి జరిగే అవకాశం ఉంటుంది తప్ప ఈరోజు మత్స్యకారులకు ఇచ్చిన ఈ ఫిషింగ్ హార్బర్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మత్స్యకారుల ప్రయోజనాలు ప్రాంతంలో బోట్లు కూడా చెన్నై నుంచి పాండిచేరి నుంచి ఇక్కడ వేటకు వచ్చి మన ప్రాంతంలో మన మత్స్యకారుని ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఇవన్నీ కూడా తెంపేసి ఇబ్బంది పెడుతూ ఏ విధంగా విధ్వంసం చేస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. దాని మీద గతంలో కూడా తమిళనాడు ప్రభుత్వంతో మన మినిస్టర్స్ కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు మత్స్యకారులు అంతా కూడా వాళ్ళని ఇక్కడ కానియకుండా చేయాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన బోర్డు 4 పట్టుకొని ఒక 4 నెలల నుంచి ఇక్కడ పెట్టి ఇక్కడ వాళ్ళు కాపుగా కోసం వాళ్ళు అమౌంట్ చేసుకొని ఈ గ్రామ ప్రజలంతా కూడా ఈ తీగ ప్రాంతంలో ఉన్న 140 గ్రామ ప్రజలంతా కూడా ఇక్కడ గస్తీ పెట్టుకుంటే దానికి సంబంధించిన కీస్ కావచ్చు, బోటుకి సంబంధించిన తాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే ఈరోజు కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా కూడా తమిళనాడు ప్రభుత్వంతో కుమ్ముక్కై ఈరోజు ఆ బోట్స్ని లోకేష్ గారు ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత వదిలేయటం నిజంగా చాలా దారుణం. దీని మీద గోవర్ధన్ అన్న ఆ రోజు అడగటం జరిగింది. ఆ బోట్స్ని ఏవైతే ఇక్కడి నుంచి తీసుకొని పోయారో వితౌట్ పర్మిషన్, దాని మీద ఎఫ్ఐఆర్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాటిని తీసుకొని పోయి వాటన్నిటిని కూడా మళ్ళీ స్వాధీనం చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలని మా యొక్క మనం. అంటే ఏదైనా దొంగతనం జరిగితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఇతర రాష్ట్రాల్లో ఉంటే
పోయేసి పర్మిషన్ తీసుకొని వాటిని ఎత్తకొచ్చి ఇక్కడ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. కానీ అటువంటిది చేయకుండా ఈరోజు మళ్ళీ పోలీసు డిపార్ట్మెంటే అసలు ఈ దొంగతనంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అన్న రీతిలో వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం మాట విని ఏ విధంగా నిరక్ష్యంగా వ్యవహరిస్తున్నారో దీని మీద కూడా నిగ్గు తేల్చారా, ఆ బోర్డుని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పెట్టారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి మనకి ఈ విషయమై, ఎందుకంటే ఇది మత్స్యకారుల సమస్య. మన రాష్ట్రంలో 947 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో కొన్ని లక్షల మంది మత్స్యకారులు నివసిస్తున్నారు, సముద్ర వేట చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయోజనాలు కాపాడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 11 ఫిషింగ్ హార్బర్స్, 4 పోర్ట్లు ఇవన్నీ కూడా తేవడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం నివేశం చేస్తుంది కాబట్టి రేపు ఈడ మత్స్యకారులు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఏప్రిల్ 1st వీక్లో ఈ జువోదినకి పర్యటనకి వస్తున్నారు. అందుకే ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వివరాలు అక్కడ ఎయిర్ఫ్యాడ్ చూసేదానికి ఇక్కడికి మన ఎమ్మెల్సీ గారైన తలసేరి రఘురామ్ గారు, అదేవిధంగా సోదరుడు మన ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, మన జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ అన్న గారు, అదేవిధంగా ఇక్కడ ఈ స్పాట్ని చూసేదానికి వస్తున్నాము అంటేనే ఇంత వేల మంది మత్స్యకారులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇంతమంది వచ్చేయండి. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మత్స్యకారుల కోసం పోరాడతామని కూడా తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు మన సోదరులు పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని మాట్లాడవచ్చు. ఎల్లో మీడియా కరెక్ట్గా ఉన్నాడా? ఎల్లో మీడియా కరెక్ట్గా ఉన్నాడబ్బా, చీపండి. ఎల్లో మీడియా కరెక్ట్గా ఉండాలా? వదిలే అవునమ్మా. ఇదే బాగుందా? ఇదే సార్ నమస్తే సార్. ఇప్పుడు జగన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఆడపోతాం.